ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఒక చెడు స్త్రీ నీ ఇంటిపై కన్ను వేసింది. తన వల్ల నీకు ప్రమాదం అనేది పొంచి ఉంది. బిడ్డ, దండం పెట్టి చెప్తున్నానమ్మా, ఆ స్త్రీకి నువ్వు దూరంగా ఉండు. వినకపోతే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి. దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. అక్క, ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి. గురువుగారు చేసిన పూజల వల్ల కేవలం నాకు 5వ రోజు నుంచే అదృష్టం అనేది రావడం స్టార్ట్ అయింది. అలాగే మీ జీవితాలలో కూడా అదృష్టం రావాలి అన్న ఉద్దేశంతో ఈ గురువుగారి గురించి నేను మీతో చెప్పడం అయితే జరుగుతుందండి. మీ సమస్యలు ఏవైనా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగడం లేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. తల్లి, ఒక చెడు స్త్రీ అనేది నీ ఇంటి మీద కన్ను వేసింది అని చెప్పి నేను ఎందుకు చెప్పానో, నీకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఎందుకు చెప్పానో నేను ఇప్పుడు చెప్పే ఈ చిన్న కథ ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కథని ఎక్కడా కూడా నువ్వు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక చిన్న కథని వినిపించాలి అనుకుంటున్నారండి. ఆ కథ వినే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కథను వినడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అమూల్యమైనది కాబట్టి. ఇక ఆలస్యం చేయకుండా కథ ఏంటో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక భర్త, భార్య ఇద్దరు ఉన్నారనమాట. అయితే భర్త రైతు, కష్టపడి పనిచేస్తాడు. ఆ వచ్చిన డబ్బుతోని ఇల్లు గడుపుతూ ఉంటాడనమాట. భార్యకు చాలా ఆశ ఎక్కువగా ఉంటుంది. అలా మంచి చీర కట్టుకోవాలి, ఇలా మంచి నగలు వేసుకోవాలి, ఇలా మంచి ఆహారం తినాలి అని చెప్పి. కానీ రైతు యొక్క సంపాదన తన భార్య విలాసవంతమైన కోరికలు తీర్చుకోవడానికి తగ్గట్లుగా ఉండేది కాదు. ఏవో రూపాయి వచ్చావా అంటే అవి బియ్యానికి, పప్పుకే సరిపోయాయి అనమాట. అయితే ఇక తనని హింసించడం మొదలుపెట్టింది భార్య భర్తను. ఏమనంటే, మీరు అవి తీసుకురారు, ఇవి తీసుకురారు, వాళ్ళు చూడండి ఇలా ఉన్నారు, వీళ్ళు చూడండి ఇలా ఉన్నారు, వాళ్ళు పండక్కి ఇంత ఖరీదైన చీర కొనుక్కున్నారు, ఇంత ఖరీదైన నగలు వేసుకున్నారు, మీరేమో ఏవి మీకు తీసుకురావడానికి ఉండవు, అన్నం కూరలు మాత్రమే మీరు తీసుకురాగలుగుతారు, అనవసరంగా మిమ్మల్ని చేసుకున్నాను అని చెప్పి అలా గొడవ పెట్టుకుంటూ ఉండేదన్నమాట. అయితే రైతుకి ఇదంతా కూడా చాలా కష్టంగా అనిపించి ఒకరోజు అడవికి బయలుదేరతాడు. పక్క ఊరికి వెళ్దాము అని చెప్పి. అంటే పక్క ఊరు వెళ్ళాలి అంటే కనుక అడవిని దాటుకొని వెళ్ళాలి కాబట్టి. అయితే ఒకరోజు ఆ అడవిలో చెట్టు కింద ఒక సన్యాసి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ సన్యాసి దగ్గర, అంటే ఆ గురువు గారి దగ్గర ఒక భక్తుడు వచ్చి తన మోకాళ్ళ మీద పడి, నా యొక్క కష్టాన్ని తీర్చండి స్వామి అని చెప్పి నమస్కరిస్తూ కనిపిస్తాడనమాట. అబ్బో, ఇక్కడ ఎవరో గురువుగారు చాలా పెద్ద అనుభవం గల ఆయన ఉన్నారు. అంతేకాకుండా ఎవరో వ్యక్తి కూడా కష్టాలు తీర్చమని అడుగుతున్నాడు. నా కష్టం కూడా ఈయనకి వివరించి చెప్తే నా సమస్యకు పరిష్కారం ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి అనుకొని ఆ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి కష్టాన్ని తీర్చండి అని చెప్పి అడుగుతాడనమాట. ఇంకా ఆ గురువు గారు కళ్ళు తెరిచి ముందు వచ్చిన భక్తుడి కోరికను తీర్చి తర్వాత ఇతని సమస్య ఏంటో అడుగుతాడు. అసలు సమస్య అంతా కూడా వివరించి చెప్తాడు ఆ రైతు. ఇక అయితే ఆ రైతుకు ఏమని చెప్తాడు అంటే కనుక ఈ గురువు గారు, నాయన, నేను నీకు ఇప్పుడు ఒక చిన్న కథని చెప్తాను. ఈ కథ నేను
జాగ్రత్తగా అణువు కూడా ఫాలో అవుతూ వినాలి. ఒకవేళ నువ్వు ఇది వినకపోతే నీ జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తావు. మధ్యలో ఎక్కడా కూడా కథని నువ్వు స్కిప్ చేయొద్దు అని చెప్పి గురువుగారైతే ఆ యొక్క రైతుకు చెప్తాడనమాట. అయితే ఒక ఊరిలో ఒక రాజుగారి భార్య రాణిగారు ఉన్నారనమాట. అదే ఊరిలో చాలా పెద్ద వ్యాపారి ఉన్నాడు. ఆ పెద్ద వ్యాపారికి ఒక భార్య కూడా ఉంది. అయితే ఆ భార్య ఆ వ్యాపారి చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య కూడా ఏ గొడవలు కూడా ఉండేవి కాదు. చక్కటి దంపతులు ఎవరు అంటే ఆ ఊర్లో వాళ్ళిద్దరి పేర్లే చెప్పేవారనమాట. అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా సంధ్యావేళ సమయంలో దీపాన్ని పెడుతూ ఉంటుందన్నమాట. అందరూ కూడా సంధ్యావేళ సమయంలో దీపాన్ని పెట్టినా కూడా అందరి దీపం త్వరగా కొండెక్కుతుంది. ఈ అమ్మాయి దీపం మాత్రం తెల్లవారేంత వరకు వెలుగుతూనే ఉంటుందన్నమాట. అందరూ కూడా ఈ అమ్మాయి దీపం గురించి గొప్పగా చెప్పుకుంటే మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి మీద కొంచెం ఈర్ష్య స్వభావాన్ని చూపిస్తూ ఉండేవారనమాట. అయితే అప్పుడు ఆ యొక్క రాజుకి ఈ దీపం గురించి ఈ అమ్మాయి గురించి తెలిసి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారంట కదా, వారిద్దరి మధ్య ఏ గొడవలు కూడా లేవంట కదా అని చెప్పి సైనికుల్ని పిలిచి వాళ్ళను అడిగి ఆ ఇద్దరిని కూడా రాజమందిరానికి తీసుకురమ్మని చెప్పి సైనికులకు ఆదేశం ఇస్తాడు రాజుగారు. ఇక సరేనని చెప్పి సైనికులు ఆ వ్యాపారి దగ్గరికి వచ్చి మిమ్మల్ని రాజుగారు మీ భార్యతో సహా రాజమందిరానికి రమ్మన్నారు అని చెప్పి చెప్తాడనమాట. మొదట కొంచెం కంగారు పడినా కూడా సరే ఏమై ఉంటుందిలే వెళ్ళి చూద్దాము అని చెప్పి తన భార్యను తీసుకొని ఆ వ్యాపారి రాజమందిరానికి వెళ్తాడు. ఇక ఆ రాజమందిరానికి వెళ్ళిన ఇద్దరు దంపతులను చూసి మహారాణి కూడా అక్కడికి వస్తుంది. అంటే రాజుగారి భార్య కూడా అక్కడికి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆ రాణి ఆ రాజుతో చెప్తుంది, వీళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. దీనికి కారణం ఆ యొక్క వ్యాపారే. ఆ వ్యాపారి ఎంతో ప్రేమగా చూసుకోబట్టే కదా ఆ భార్య పన్నెత్తి మాట కూడా అనుకోకుండా తనకి అనుకువగా నడుచుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ వ్యాపారి యొక్క మంచి బుద్ధి వల్లనే జరుగుతూ ఉంది. ఆ వ్యాపారి చాలా తెలివైన వాడు అని చెప్పి వ్యాపారిని పొగడడం మొదలు పెడుతుంది. దాని మధ్య వారిద్దరికీ కూడా ఒక చిన్న గొడవ జరుగుతుంది. అయ్యో అసలు సంగతి మర్చిపోయాం రాణి, మనం వీళ్ళిద్దరిని పిలిపించి మనమిద్దరం గొడవలాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉంటే ఎలా, అసలు విషయం ఏంటో తెలుసుకుందామని చెప్పి ఇద్దరూ కూడా ఒక ప్లాన్ వేసుకొని మహారాజు మహారాణి వేరు గదుల్లోకి వెళ్ళిపోతారనమాట. అప్పుడు వీళ్ళిద్దరిని కూడా మీతో రేపు మేము మాట్లాడతామని చెప్పి పంపించి వేస్తారనమాట. అంతేకాకుండా ఇంట్లో దీపం ఎక్కువసేపు వెలగడానికి గల కారణం ఏంటి అని కూడా అడుగుతాడనమాట రాజు. అన్నింటికీ రేపు సమాధానం తెలుసుకుందాము అని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేస్తారు. అయితే ఒకరోజు మహారాజు మహారాణికి తెలియకుండా ఆ యొక్క సైనికుల్ని పిలిచి, అంటే తన సైనికుల్ని పిలిచి ఆ వ్యాపారి భార్య దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పమని అంటాడు. ఏమనంటే కనుక, నేను మహారాణిని చంపివేస్తాను, నీవు చాలా అందంగా ఉన్నావు, నీకు నచ్చినట్లయితే నేను నిన్ను వివాహమాడి ఈ యొక్క రాజ్యానికే మహారాణిని చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే దానికి కొంచెం ఆలోచనలో పడుతుంది భార్య. అవునా అంటే, ఎందుకంటే ఈ అమ్మాయికి చాలా ఆశ ఉంది డబ్బు మీద, ఇలా మహారాణి అయితే తన భోగాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు కదా, అందుకని కొంచెం ఆలోచనలో పడి తరువాత సైనికులకి ఇలా చెప్తుంది, సరే మీరన్నట్లుగా నేను నా భర్తని చంపివేస్తాను, నా భర్త బ్రతికి ఉండగా ఈ కోరిక నాకు తీరదు, నా భర్తని చంపివేసిన తర్వాత నా భర్తతో, అంటే నా భర్త చనిపోయాడు అనే వార్త తెలిసిన తర్వాత మీరు నన్ను వివాహమాడండి, మీ దగ్గర ఉన్న రాణిని కూడా బంధించేసేయండి అని చెప్పి పంపిస్తుంది అనమాట. ఇక ఆ మాట సైనికులు మహారాణికి తెలియకుండా మహారాజుకు చెప్తారు. ఇక మహారాణి మహారాజుకు తెలియకుండా ఆ వ్యాపారి దగ్గరికి సైనికులను పంపిస్తుంది. ఏమని అడగమని చెప్తుంది అంటే కనుక, నీ భార్యను నువ్వు చంపివేస్తే కనుక నేను మహారాజుని బంధించి వేసి నిన్ను ఈ రాజ్యానికి మహారాజుని చేస్తాను, నీకు ఇష్టమైతే నాకు వెంటనే కబురు పంపు అని చెప్పి సైనికులకు చెప్తుందనమాట. సైనికులు కూడా మహారాజుకు తెలియకుండా ఈ వార్త వ్యాపారి దగ్గరికి వచ్చి చెప్తారు. ఇక చెప్పిన తర్వాత ఆ యొక్క వ్యాపారి ఏమని సమాధానం చెప్తాడు అంటే సైనికులతోటి, నాకు ఎటువంటి ఆశ లేదు, నా భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా మంచిది కూడా, నా భార్యను కాదని ఏ పరస్త్రీ మొహం కూడా నేను ఈ జన్మలో చూడను అని చెప్పి చెప్పగా ఆ మాటనే వెళ్ళి ఆ యొక్క మహారాణికి సైనికులు వెళ్ళి చెప్తారనమాట. ఇక్కడ మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే కనుక, మహారాజు ఆ వ్యాపారి భార్య దగ్గరికి సైనికులను పంపించినప్పుడు
ఈ వ్యాపారి తలుపు చాటున ఉండి అంతా వింటాడు. విని బాధపడతాడనమాట. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మహారాజు మహారాణికి అసలు వీరిద్దరి మధ్య ఎవరి ప్రేమ నిజమైనది అని చెప్పి అర్థమైపోతుంది. ఇక తరువాత ఆ ఇద్దరిని కూడా రాజమందిరానికి పిలుస్తారు. రాజమందిరానికి పిలిచిన తర్వాత వీరిద్దరి ప్రేమ నిలబడడానికి, వీరిద్దరూ ఇంత అన్యోన్యంగా ఉండడానికి కారణం కేవలం ఆ వ్యాపారి మాత్రమే. భార్య అన్యోన్యంగా ఉన్నట్లుగా నటిస్తుంది తప్ప తన భర్త మీద తనకి నిజమైన ప్రేమ లేదు, కనుకనే చంపడానికి కూడా వెనకాడలేదు అని చెప్పి ఆ యొక్క మహారాజు ఆ మాట ఆ భార్యతో చెప్పిన వెంటనే ఆ వ్యాపారి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. నన్ను క్షమించండి, నన్ను చంపేసేయండి, మీరు ఇంత మంచిగా ఉన్నారు, కానీ నేను డబ్బు మీద ఆశతోటి ఇతర వ్యామోహాలు మనసులో పెట్టుకొని మిమ్మల్ని చంపడానికి కూడా నేను వెనుకాడలేదు. కనుక నాలాంటి ఈ బుద్ధి ఉన్న భార్య ఎప్పటికైనా ప్రమాదమే. కనుక మహారాజా నాకు మరణ శిక్షను విధించండి, నన్ను చంపేయండి అని చెప్పి చెప్తుందనమాట. ఇక అంతేకాకుండా ఆ దీపం ఎక్కువసేపు నిలబడడానికి కారణం కూడా ఆ వ్యాపారే అని చెప్పి తెలుస్తుందనమాట. ఇందులో ఆ భార్య గొప్పతనం ఏదీ లేదు, ఆ భార్య కేవలం స్వార్థపరురాలు అని చెప్పి తెలుస్తుందనమాట. ఇక తన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఆ వ్యాపారి భార్యను చేత్తో నెమ్మదిగా పైకి లేపి, నువ్వు ఏది బాధపడవద్దు, భర్త వయసు భార్య వయసు కంటే కూడా పెద్దగా ఉండాలి అని చెప్పి పెద్దలు ఎందుకు చెప్తారు అంటే కనుక తెలుసో తెలియకో భార్య చిన్న చిన్న తప్పులు చేస్తుంది. భార్యకు అంటే ఆడవారికి సహజంగా కొంచెం ఆశ ఎక్కువగానే ఉంటుంది, అన్నింటి మీద వ్యామోహం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక వీటన్నింటినీ కూడా ఆ భర్త అర్థం చేసుకొని తన మనసు ఏంటో తెలుసుకొని ప్రవర్తించాలి. నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంది, కాకపోతే డబ్బు మీద ఆశ ఉంది. ఆ తప్పేంటో నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి, భరించేవాడే భర్త కాబట్టి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, నువ్వు ఏ మాత్రం దిగులు చెందకు అని చెప్పి తన కన్నీటిని తుడిచి తనని దగ్గరికి హత్తుకుంటాడు వ్యాపారి. ఇదంతా చూసిన మహారాజు మహారాణి కూడా ఆ భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా మరొకరు అర్థం చేసుకొని తన తప్పుని సరిదిద్ది ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటేనే ఆ కాపురం చల్లగా ఉంటుంది అని చెప్పి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తారనమాట. ఇక్కడతో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, తల్లి ఎప్పుడైనా కానీ భార్య తెలియకుండా భర్త తప్పు చేసినా, భర్తకు తెలియకుండా భార్య తప్పు చేసినా ఆ తప్పు వరకు మాత్రమే చూడాలి తప్ప ఆ తప్పు వెనకాల ఆ మనిషి గురించి, తప్పుకు ముందు ఆ మనిషి గురించి ఇవన్నీ కూడా పట్టించుకోకూడదమ్మా. అతను ఇంతవరకు నీకు చేసిన అన్యాయాలు, నీకు చేసిన న్యాయాలు, నీకు చేసిన మంచి వీటన్నింటి గురించి ఆలోచించుకొని అది చిన్న తప్పే కానీ తన బిడ్డలాగా కడుపులో పెట్టుకొని భర్తను భార్య, భార్యను భర్త కాపాడుకోవాలి. అప్పుడే ఆ కాపురం అనేది అన్యోన్యంగా ఉంటుంది. బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి చెడు స్త్రీ అనేది ఇప్పుడు అడుగు పెట్టిందో నీకు అర్థమయ్యే ఉంటుంది. అది నీ భార్య అని నువ్వు అపోహపడుతున్నావు. లేదు నాయన, అది కేవలం తనలో ఉన్న ఒక చిన్న ఆశ మాత్రమే ఆ తప్పు చేసేలా చేస్తున్నది. కనుక భార్య అనేది ఒక బంధం, ఈ బంధం అనేది ఎంత ప్రేమగా చూసుకుంటే అంత ప్రేమని అందిస్తుంది, అంతకంటే రెట్టింపు ప్రేమని అందిస్తుంది. కనుక ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా కష్టపెట్టవద్దు. ఇప్పుడున్న ఈ పరిస్థితులను బట్టి మనుషుల మీద మనుషులకు, ఒకరి మీద ఒకరికి, తల్లిదండ్రుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య, తండ్రి కూతుళ్ళ మధ్య, తోబుట్టువుల మధ్య, అక్కదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య ఈ రక్త సంబంధాలన్నీ కూడా స్వార్థంతో నిండుకుపోయి ఉన్నాయి. కేవలం డబ్బు మీద మాత్రమే ఆశను చూపించుకుంటూ బంధాలను దూరంగా పెట్టివేస్తూ ఉన్నారు. కనుక వీటన్నింటి మీద అపోహలు తగ్గించి మనిషికి మనిషి ఎంత అవసరమో, ఎంత ప్రేమ అవసరమో తెలుసుకుని నడుచుకుంటే మీ బంధాలు అనేవి చాలా చక్కగా నిలబడతాయి. మధ్యలో వచ్చిన ఏ మూడవ వ్యక్తి అయినా కానీ మీ బంధంలో అడుగు పెట్టలేదు అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి ఈ కథలోని ఉద్దేశం నాయన. మరి ఇది నీకు అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కేవలం నా రిక్వెస్ట్ మూలంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.